జైకర్ గారు ఏదో అంటున్నారు. జైకర్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి, అసలు ఏం వినబడట్లేదు. రామకృష్ణ గారు పార్టీలు ప్రశంసించే పరిపాలన మేము చెయ్యం సార్. ప్రజలు ప్రశంసించేటటువంటి పరిపాలన మాకు నైజం, మా నైజం అది. కానీ జైకర్ గారు నిజానికి ఎందుకు మీతో ఒక పార్టీ కలవలేదు, మీరు ఏ పార్టీతో కలవలేదు అంటే అన్ని ఏదో లెఫ్ట్ పార్టీలు ఆ మధ్య కొంచెం పొగిడేవి, ఇంకా సోమవీర్రాజు గారు లాంటి వాళ్ళు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా మీకు మంచి సహాయ సహకారాలు ఉండేవి. ఎందుకు డైరెక్ట్ గా ఎస్ మేము ఈ రెండు పార్టీలు కలిసి ఉన్నాం అని చెప్పడానికి ఇప్పటివరకు వైసీపీ ఎప్పుడు చెప్పలేదుగా. లక్ష్మి గారు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలైనా ఎందుకు పొగడవు అంటే తమ రాజకీయ అస్తిత్వానికి తామే గోతులు తవ్వుకోలేక పొగడవు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, దాని పరిపాలనా విధానాన్ని, ఆ ప్రభుత్వ విధానాలని ఇప్పుడు పొగిడిస్తే వాళ్ళకి రాజకీయ సమాధి వాళ్లే కట్టుకున్నట్టు అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఏకమవుతున్నారు? ఇంతమంది ఈ ఒక మంచి అద్భుతమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా ఎందుకు ఒక కట్టగట్టుకొని బయటకు వస్తున్నారు అని అంటే, రాజు మంచివాడైనప్పుడు దుష్టులందరూ ఏకమవుతారని ఆ రోజు చాణక్యుడు చెప్పినట్టు ఒక గొప్ప పరిపాలన అందుతుంది కాబట్టి ప్రజలు సంతృప్తితోనూ సంతోషంతోనూ బతుకుతున్నారు కాబట్టి అది తట్టుకోలేక ఈ ఒక రకమైనటువంటి దుగ్ధతో చేస్తున్నటువంటి రామకృష్ణ గారు ఏదో చెప్తున్నారు ఆగండి ఈ పాయింట్ మీద. రామకృష్ణ గారు ఇక్కడ అదే చెప్తుంది. ఇప్పుడు ఏదో తైలం నుంచి ఇసుక నుంచి తైలం తీయొచ్చు కానీ మూర్ఖుని మనసు రంజింప చేయలేము అనేటువంటిది కూడా ఉంది. అలాగే భావసారూప్యత గాని సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి వాళ్ళు గాని ఒకే తాటి మీదకి వచ్చి పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఏమిటి మా పరిపాలన లోపం అని చెప్పి విశ్లేషించుకోకుండా వాళ్ళందరూ సరైన వాళ్ళు కాదు, నా సమాధానం కరెక్టే గాని వాళ్ళ ప్రశ్న తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి ఇదే తంతు. ఇప్పుడు పేదల పక్షం గురించి మాట్లాడతారు, పేదల గురించి కమ్యూనిస్ట్ పార్టీల కంటే పేదలకు పక్కన ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయా? లేదు, సంక్షేమం గురించి మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమం అన్న ఎన్టీ రామారావు గారి సంక్షేమానికి మారిపోయారు. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఎవరైనా చేసినటువంటిది ఉందా? అంటే నేను ఇవన్నీ లోతులకు వెళ్తాను. ఒక్క నిమిషం. నేననేది పరిపాలన లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలని సమీక్షించుకోకుండా మూర్ఖత్వంతో ముందుకెళ్లటం వల్ల వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించాలంటే ఒకే ఒక్క మార్గం ఇంకేముంది? మీ చేతిలో నుంచి అధికారం లేకుండా చేయటమే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా చేయటం ఒకటే లక్ష్యం. ఇంకా అది ఉన్నట్టయితే మీరు కనుక ఇక్కడ అనేది ఒకటండి, మీ పరిపాలనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించినప్పుడు గనక మీరు గనక సరి చేసుకున్నట్టయితే అప్పుడు మీకు అప్పుడు కనీసం కొన్ని రాజకీయ పక్షాలన్నా మీ యొక్క శ్లాఘించి ఉండే, మిమ్మల్ని కీర్తించి ఉండే. కానీ ఇప్పుడు అలా లేదు కదా.